సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే వారణాసి. ఈ వారణాసి చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ అతను విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసిన నాటి నుంచే వారణాసి సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే పెరిగిపోయాయి. సాధారణంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది అని అనౌన్స్మెంట్ రాగానే ఆ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉంటాయి. అలాంటిది మొదటిసారి రాజమౌళి గారు మహేష్ బాబు హీరోగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు అయితే మరింతగా పెరిగాయి. సో వారణాసి సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరొక వార్త వారణాసి సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఏంటి అంటే, ఈ వారణాసి సినిమాకి గాను హీరోగా నటిస్తున్నటువంటి మహేష్ బాబు గారు, అలాగే దర్శకుడిగా వ్యవహరిస్తున్నటువంటి రాజమౌళి, వీరిద్దరూ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేటువంటి వార్త వస్తుంది. ఇంతకీ వీరిద్దరూ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, వీరిద్దరి రెమ్యునరేషన్ ఈ సినిమాకి ఎంత అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జర్నలిస్ట్ నిశాంత్ గారు పెట్టినటువంటి పోస్ట్ ప్రకారంగా వారణాసి సినిమాకి గాను డైరెక్టర్ రాజమౌళి రెమ్యునరేషన్ కింద మొత్తం ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారనేటువంటి వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీటి వాల్యుయేషన్ చూసుకున్నట్లయితే 160 కోట్ల పై మాటే అని ఆయన టీం అంటుంది అన్నట్లుగా ఈయన ఒక పోస్ట్ పెట్టారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాకి సంబంధించి పార్ట్నరే, ఆయనకు కూడా భారీగానే వర్కౌట్ అవుతుందట, 200 కోట్లు అని అంచనా అంటూ జర్నలిస్ట్ నిశాంత్ ఆయన చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఎక్స్లో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. వారణాసి సినిమాకి గాను రాజమౌళి గారు దర్శకత్వం వహించినందుకు ఈ సినిమా విడుదలైన తర్వాత ఓవర్సీస్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఓవర్సీస్లో వచ్చేటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా రాజమౌళి గారే తీసుకోబోతున్నట్లుగా రెమ్యునరేషన్ కింద ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అలాగే ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ వారణాసి సినిమాకి గాను రెమ్యునరేషన్గా 200 కోట్ల వరకు ఆయన తీసుకోబోతున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా వారణాసి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో రాజమౌళి గారు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుందంటూ ప్రకటించారు. అలాగే ఈ సినిమా టైటిల్ రివీల్ చేసినటువంటి ఈవెంట్ నుంచి కానీ మొత్తం ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 678 కోట్ల రూపాయలు ఈ చిత్ర బృందానికి ఆఫర్ చేసినట్లుగా, ఈ చిత్ర బృందం ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్లుగా రకరకాల వార్తలను అయితే మనం చూసాం. సో దాని మీద ఒక స్పష్టత లేదు. కానీ ఇప్పుడు వారణాసి సినిమాకి గాను దర్శక ధీరుడు రాజమౌళి, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, వీరిద్దరి రెమ్యునరేషన్ గురించి అయితే చర్చ జరుగుతోంది. ఆ చర్చకి తగ్గట్టుగానే జర్నలిస్ట్ నిశాంత్ గారు పెట్టినటువంటి పోస్ట్ ప్రకారంగా వారణాసి సినిమాకి గాను ఈ రెమ్యునరేషన్ క్రింద రాజమౌళి గారు ఓవర్సీస్ రైట్స్ని ఆయన తీసుకుంటున్నారని, అలాగే మహేష్ బాబు గారు కూడా 200 కోట్లకు పైగా ఈ సినిమాలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే రెమ్యునరేషన్ కింద అనేది ఇక్కడ క్లియర్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మామూలుగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఓవర్సీస్ రైట్స్ తీసుకోవడం వేరు, రెమ్యునరేషన్ కింద రైట్స్ తీసుకోవడం వేరు. ఇవి రెండు వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలోనే రెమ్యునరేషన్ కింద ఓవర్సీస్కి సంబంధించినటువంటి రైట్స్ తీసుకుంటున్నారు. వాటి వాల్యూ వచ్చేసి 160 కోట్ల పైగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మహేష్ బాబు కూడా రైట్స్లో భాగమే అనుకుంటా, ఆయనకు కూడా మొత్తంగా 200 కోట్లకు పైగా అంటే దక్కేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.